హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మార్నింగ్ లేవగానే పని ఏంటంటే క్లీనింగ్ పని. సో క్లీనింగ్ అయితే చేయాలి మా ఇంట్లో అని సగం సగం పనులన్నీ ఉంటాయని చెప్పాను కదా ముందు వీడియోలో. ఇవన్నీ క్లీన్ చేసేటప్పటికి చాలా టైం పడుతుంది. ఇక్కడ నా బాబు అయితే లేచిపోయాడు. లేగిస్తే చాలా ఏ పని చేయనివ్వడు నన్ను. మా అమ్మ ఒకటే చెప్తూ ఉండేదన్నమాట, ఏంటంటే మనం ఏ పని చేసినా అది పూర్తిగా చేయాలి, లేకపోతే చేయకూడదు అనేసి. సో నేను అదైతే ఫాలో అవుతాను. ఏ పని చేసినా శ్రద్ధగా చేయాలి, నీట్ అండ్ క్లీన్గా చేయాలన్నమాట. మన ఇంట్లో పనులైనా ఏవైనా సరే మనం నీట్ అండ్ క్లీన్గా చేయాలి. సో నేను అదే ఫాలో అయితే అవుతాను. అందుకే నాకు ఎవరైనా సగం సగం పనులు కానీ ఉంటే నాకు చాలా చిరాకు వస్తుంది. ఎవరి పనులు వాళ్ళైతే చేసుకోవాలి. అట్లీస్ట్ మనం కుకింగ్ గట్టా అని మనం ఆడవాళ్ళు చేస్తాం కదా, అట్లీస్ట్ నీ పనైనా నువ్వు చేసుకోవాలి అన్నది నా ఒపీనియన్. ఏంటంటే ఒకరికి ఇబ్బంది పెట్టుకుంటా, నీకు ఎంత వీలవుతే నువ్వు నీ పని నువ్వు చూసుకోవాలి, చేసుకోవాలి. నేనైతే అదే ఫాలో అవుతాను అనమాట. మన పని మనమే చేసుకోవాలి కాబట్టి ఒకరి మీద డిపెండ్ అయితే అస్సలు అవ్వకూడదు అని నా ఆప్షన్ అండ్ నా ఒపీనియన్ కూడా. ఇక్కడైతే నేను పోత అయితే పెట్టేస్తున్నాను, ఎవ్రీడే క్లీన్ చేస్తాను. ఇవాళైతే మార్నింగ్ లేవగానే చాలా ఆకలి అయితే వేస్తుంది. అయితే నేనైతే రాగి జావా చేసి ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. ఎందుకంటే అప్పటికప్పుడు చల్లారడం బేగి అవ్వదు కాబట్టి. సో నేను ఫస్ట్ ప్రిపేర్ చేసి లేవగానే ప్రిపేర్ చేశాను. అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక పేరెంట్స్ అయిపోయాక ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది కాబట్టి ఎట్లా హ్యాండిల్ చేయగలనా లేదా నా బాబుకి అంటే. ఒక బేబీ పుట్టిన తర్వాత ఎన్నో మైండ్లో థాట్స్ అయితే వస్తూ ఉంటాయి, ముందుకు ఎట్లా ఏంటి అని. నేనైతే ఆలోచిస్తూ ఉంటాను, మన పేరెంట్స్ మనకి ఎలా పెంచారు ఏంటి అనేసి అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటాను అనమాట, ఎట్లా హ్యాండిల్ చేయాలని. అలా అని మనం అక్కడ ఆగిపోలేము కాబట్టి ముందుకు వెళ్ళాలి. వాళ్ళ ఫ్యూచర్ ఎట్లా ప్లాన్ చేయాలి, మనమే పేరెంట్స్ కాబట్టి మనమే చూసుకోవాలి అని నాకు ఎన్నో థాట్స్ అయితే వస్తూ ఉంటాయి. ఇవాళైతే మార్నింగ్ అయితే చెప్పాను కదా ఆకలి అనేసి. సో అట్లా అప్పుడప్పుడు అవుతూ ఉంటుంది. లేవగానే అయితే నాకు కడుపులో పడిపోవాలి ఏదో ఒకటి, లేదంటే నేను తట్టుకోలేను ఆకలికి. లేదంటే టిఫిన్ అయినా మార్నింగ్ 8-8:30 కల్లా నాకు టిఫిన్ కూడా అయిపోతుంది. తిన్నాకే ఏదైనా పని అయితే చేస్తాను. ఇవాళైతే కొంచెం లేట్ అయితే అయిపోయింది. లంచ్లోకి అయితే ఎగ్ రైస్ చేసాను. నేను ఒక్కదాన్నే తినేసాను, ఆకలి వేస్తూ ఉండాలి. షార్ట్స్లో అయితే ఈ రెసిపీ పెడతాను చూడండి, చాలా టేస్టీగా ఉంది. నాకైతే చాలా నచ్చింది. మ్యారేజ్ ముందే లైఫ్ బాగుండేది అబ్బా, నిజం చెప్పాలంటే. ఏ టెన్షన్స్ ఉండవు, ఏమీ ఉండవు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎంతసేపైనా తిరగవచ్చు, ఎవరు ఏమనరు అని. ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా చెప్పేసి వెళ్ళాలి, బేగి వచ్చేయాలి. ఎక్కడికి వెళ్ళినా అదొక మైండ్లో అదొక థాట్ అయితే ఉండిపోతుంది అనమాట. ఎక్కడికి వెళ్ళినా టెన్షన్ అనమాట. ఆ పని బేగి అయిందా లేదా, ఇంటికి వెళ్ళాలి. ఒకప్పుడు మ్యారేజ్ ముందు ఏంటంటే మన పేరెంట్స్ మనల్ని అర్థం చేసుకుంటారు, అలా అని ఏమి అన్నారు, అర్థం కూడా చేసుకుంటారు. కానీ ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మనకి ఎవరు అర్థం చేసుకోరు అనమాట. మంచి పనులు చేసినా నెగటివ్గానే తీసుకుంటారు. ఇది మాత్రం నేను రియలైజ్ బాగా చేశాను అనమాట. ఒక మంచి అమ్మ బదులు చెడ్డ అమ్మ అయిపోతేనే ఇంకా బెస్ట్ అనిపిస్తూ ఉంటుంది. ఒకప్పుడైతే మనకు అన్ని రెస్ట్రిక్షన్స్ ఉండేవి కావన్నమాట. ఫుడ్ తింటే మంచిది, ఏ ఫుడ్ తినకపోతే మంచిది కాదు, అవన్నీ ఒకప్పుడు ఉండేవి కావు. మట్లో ఆడుకునే వాళ్ళం, అన్నీ చేసేవాళ్ళం. ఇప్పుడు ఈ జనరేషన్లో ఏంటంటే సో అన్ని ఇన్ఫెక్షన్స్ ఎన్నో రకరకాలు వస్తూ ఉంటాయి. వస్తున్నాయి కూడా. మనం తినే ఫుడ్ కూడా మనకి మంచిది కాదని కూడా మనకు తెలుసు. అట్లనే మనం బేబీకి ఎట్లా ఇస్తాము, అలా మనం కానీ అట్లా కేర్గా చూసిన ఇగ్నోర్, పెద్దవాళ్ళు ఎవరైనా బిస్కెట్స్ కానీ బ్రెడ్ కానీ ఏమైనా ఇచ్చినా ఇగ్నోర్ చేసినా అది మనం చెడ్డ అయిపోతాం అనమాట. మేము తినేవాళ్ళము కదా, మేము పెంచలేదా చేయలేదా ఇట్లా అంటూ ఉంటారనమాట. సో అవన్నీ పట్టించుకుంటే మనం ముందుకైతే వెళ్ళలేము. సో అవన్నీ పక్కన పెట్టేసి, సో ఆ జనరేషన్లో ఏంటంటే మన ఫుడ్ అనేది క్వాలిటీ అన్నీ బాగుండేవి. ఒకప్పుడు గోధుమలతో బిస్కెట్స్ గట్టా అన్నీ ఉండవు. ఇప్పుడేమో మైదా అని ఫ్యాట్. ఇట్లా మనం మంచిగా మనం బేబీ కేర్ చేసామనుకోండి మనం చెడ్డ అయిపోతాము, ఇది మాత్రం కంపల్సరీ. సో మీరు బెస్ట్ మమ్మీ కన్నా రాంగ్గా చెడ్డ మమ్మీ అయిపోతేనే బెస్ట్ అనుకుంటా నేను అయితే. సో ఈ టాపిక్ అయితే ఎందుకు ఎండ్ చేద్దామా, మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తామా. సో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, లైక్ కూడా చేయండి గాయస్. థ్యాంక్ యూ. ఫోటో 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 అట్లే ఇటు ఇటు